పూరా లోకల్ కదిరి కృష్ణ గారు అయితేనేమి ఇంకా కొందరు మిస్టేక్ అయ్యి కూడా కొందరు ఆర్టిస్టులు అలాగే మిగతా రాజకీయ నాయకులు చాలామంది అంటే దేవుళ్ళను వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు. దీనిపైన ఏమంటారు మరి? అంటే తగ్గించడానిక ఈ హిందుత్వం అనేది ఈ సనాతన ధర్మం అనేది తగ్గించడానికి ఇదంతా వీళ్ళది ఎట్లుంటుందంటే వీళ్ళంతా కుహానా దళితవాదులు అండి. వీళ్ళ భావజాలం ఎట్లుంటుందంటే అంబేద్కర్ గారి భావజాలంతో వీళ్ళ సొంత భావజాలాలు రుద్దుతారు. వీళ్ళ పని ఏంటంటే సమాజంలో దళితులను మిగతా వర్గాలను కలిపే పని ఉండదు వీళ్ళది. దళితులను మిగతా వర్గాలు ముఖ్యంగా హిందువులతోటి దూరం చేసే పని ఉంటుంది వీళ్ళది. ఎంతసేపు దూరం చేసి వాళ్ళను ఎంతసేపు ఉన్నా కూడా ఈ యొక్క హిందూ ధర్మం పైన దాడి చేసే విధంగానే వాళ్ళ ప్రేరేపణ ఉంటుంది తప్ప లేదు ఇన్ని రోజుల తర్వాత ఇన్ని 1000 ఏళ్ల పోరాటం తర్వాత మనమంతా ఎన్నో కష్టాలు పడి స్వతంత్రం సాధించుకున్నాము. మనమంతా కులపరంగా మనమంతా కూడా ఈ కుల వివక్షతలు పోవాలి. కులం అంత ఈజీగా పోకపోవచ్చేమో కానీ కుల వివక్షతలన్నా పోవాలి, ఆ డిస్క్రిమినేషన్ పోవాలి, అసమానతలు పోవాలని చెప్పి ప్రయత్నం అనేది ఎక్కడ జరగట్లేదు. ఎంతో కొంత ఈ మధ్య కాలంలో కొన్ని హిందూ సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి కానీ అంత ఈజీ కాదు, కానీ జరగాలని కోరుకుంటున్నాం. నేనేమంటున్నానంటే వీళ్ళందరూ ఇట్లాంటి మూర్ఖులు మాటలు అంత నమ్మడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళ ఎజెండా దళితుల్ని కొంతమంది హిందుత్వానికి దూరం చేయడం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు. కానీ నేను కూడా అదే అంటున్నాను, నవ్వేటోని ముంగల కాల్జారి పడ్డట్టు ఇప్పుడు ఇటువంటి వాళ్ళు గోతికడ నక్కల్లాగా రెడీగా ఉన్నటువంటి సందర్భంలో చాలా చోట్ల అడపదడప మనం కొంచెం చూస్తున్నాం. కొన్ని సందర్భాలు దేవాలయంలోకి రానియలేదని, దేవాలయ ప్రవేశాలు చేయలేదని, అది దాంట్లో కొన్ని అబద్ధాలు ఉండొచ్చు, కొన్ని రాజకీయ పరంగా ఆ విధంగా చూపిస్తుండొచ్చు, కానీ కొన్ని చోట్ల నిజంగా జెన్యున్గా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంకెన్ని రోజులు ఈ కుల వివక్షతలు కుల సమానతలు ఇంకెన్ని రోజులు? ఇప్పుడు పక్క దేశంలో దాడుల పరిస్థితి చూస్తున్నాం. పాకిస్తాన్లో అక్కడ ఉన్నటువంటి దళితులే కానీ అక్కడ ఉన్నటువంటి ఠాకూర్ల పైన కానీ జరుగుతున్నటువంటి దాడులు, సిక్కుల పైన మరియు క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు అనేకం. క్రైస్తవ సంఘాలు ఈడ ఇంత స్వేచ్ఛగా మత మార్పిడి చేసుకుంటా కూడా ఇంకా బతికి బట్ట కడుతున్నారంటే కేవలం హిందువులలో ఉన్నటువంటి సహనం కారణం. పాకిస్తాన్లో తెలుసు ఆ పరిస్థితి, చర్చలు పెట్టి ల్యాండ్ మైన్లు పెట్టి లేపేస్తున్నారు. ఈడొచ్చి మనకు నీతులు చెప్తారు వీళ్ళు. నేనేమంటున్నానంటే ఇంకెన్ని రోజులు ఇట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూసుకుంటా కూడా స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినాక కూడా ఇంకా హిందువుల మధ్యలో సోదరభావం రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది? అంటే పూర్తిగా మనలో మన అస్తిత్వం అనేది పూర్తిగా పోయిన తర్వాత వస్తుందా? నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, మనము ఐకమత్యంగా ఉన్నంత కాలమే బ్రాహ్మణులము, రెడ్లము, గౌడ్లము, దళితులము, మాలలము, మాదిగలము. మనలో ఐక్యత పోయిన రోజు కాలగర్భంలో కలిసిపోయే మూర్ఖులము.